గుంటూరు జీజీహెచ్ లో అర్ధరాత్రి సూపరింటెండెంట్ రమణ తనిఖీలు చేశారు. వృద్ధుడి వేషంలో ఆసుపత్రికి వచ్చిన సూపరింటెండెంట్ తనకు వైద్యం చేయమంటూ అక్కడ వైద్యులు సిబ్బందిని కోరారు. చింపిరి జుట్టు, చేతిలో కర్ర, పాత చొక్కా, మాసిన కండువాతో ముఖానికి మాస్కుతో ఉన్న అతన్ని చూసి వైద్యులు కొన్ని వైద్య పరీక్షలకు రిఫర్ చేశారు. అనంతరం ఆసుపత్రిలోని పలు విభాగాల వద్దకు వెళ్లారు సూపరింటెండెంట్. ఆసుపత్రి వరండాలో తిరుగుతున్న సమస్యలను ఆయన ప్రత్యక్షంగా చూశారు. సుమారు గంటకు పైగా ఆసుపత్రి మొత్తం తిరుగుతూ ఆకస్మిక తనిఖీలు చేశారు. కొంతకాలంగా ఆసుపత్రిలో పరిస్థితిపై విమర్శలు వస్తున్నాయి. రాత్రి వేళ ఆర్ఎంఓలు, వైద్యులు అందుబాటులో ఉండట్లేదన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇలా తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రిలో కొన్ని లోపాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, గుంటూరు జీజీహెచ్ లో సూపరింటెండెంట్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఒక విచిత్ర వేషధారంతో వెళ్లారు. ఆయన ఎలా చూడొచ్చు? అప్డేట్స్ ఏంటి? గత కొద్ది రోజులుగా కూడా గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో కూడా సరిగ్గా వైద్యం ఉన్నట్టని చెప్పేసి అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా సూపరింటెండెంట్ కూడా ఆకస్మిక తనిఖీ చేయాలని చెప్పేసి కూడా ఆయన నిర్ణయించుకున్నాడు. అయితే ఇందులో భాగంగానే కూడా పెద్ద కొద్ది కాలంగా కూడా విమర్శ వస్తున్న నేపథ్యంలో డాక్టర్ ఎస్ఎస్వి రమణ కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా మారు వేషంలో వేసుకొని ఒక ముస్లిం వేషం వేసుకొని వెళ్ళి కూడా అక్కడ అందరినీ కూడా భావించాడు. అసలు వైద్యం చేయాలని చెప్పేసి కూడా అతను కోవడంలో జరిగింది. దీంతో కూడా అక్కడ అందుతున్న సేవలు ఎలా అందుతున్నాయి, రాత్రిపూట డ్యూటీ డాక్టర్లు ఉంటున్నారా, నర్సులు ఉంటున్నారా దాని మీద కూడా ఆయన పూర్తిగా కూడా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఐసీయూ విభాగంలో కూడా అక్కడ కనీసం తనిఖీలు చేపట్టారు. అక్కడ పేషెంట్ అందుతున్న సేవలు ఏమైతే ఉన్నాయని చెప్పేసి ఆయన కొంచెం తనిఖీలు చేశారు. అయితే అందులో కొన్ని లోపాలు గుర్తించిన పరిస్థితి ఉన్నాయన. కొంతమంది డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, కొంతమంది వసతులు కూడా అక్కడ లేకపోవడం కూడా ఆయన గుర్తించారు. అయితే దీని మీద కూడా సమగ్ర విచారణ చేస్తామని చెప్పేసి కూడా సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కూడా అర్ధరాత్రి సమయంలో కానీ పేషెంట్లు వస్తున్న సమయంలో కూడా అక్కడ ఉన్నట్టు అని ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద కూడా సూపరింటెండెంట్ కూడా చేస్తారంటే నాకు తెలుస్తుందని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. తెలుసురాని అదేవిధంగా నాగరాజ్, అటు నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? గత కొద్ది రోజులుగా కూడా అనేక ఆరోపణలు వస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పిల్లల వార్డుల్లో కూడా అక్కడ కూడా రాత్రిపూట సరిగ్గా వైద్యం ఉండట్లేదు, సెక్స్ తీసుకొచ్చిన వాటి మీద కూడా సరిగ్గా వైద్యం ఉండదని చెప్పేసి కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటి మీద కూడా సమగ్ర విచారణ చేస్తామని చెప్తున్నారు. మరింత అంటే గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ వైద్యం ఉండాలంటే కాబట్టి ఇది పెద్ద ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో కూడా అనేక వేల మంది కూడా రోజు ఇక్కడ రోగులు వస్తూ ఉంటారు. ఏదైనా పెద్ద ప్రమాదం అయినా కానీ ఇక్కడికి ఐసీయూ తీసుకుంటున్నారు అందరినీ కూడా అక్కడికి. అయితే ఈ నేపథ్యంలో కూడా అక్కడికి అందరినీ కూడా సరైన వైద్యం, మెరుగైన వైద్యం అందించాలని చెప్తున్నారు. మరోవైపు రాజధాని దగ్గరికి ఉన్న హాస్పిటల్ కావడంతో కూడా దీని మీద కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. దీంతో కూడా ఇక్కడ పేషెంట్ కూడా అధిక సంఖ్యలో వస్తున్న పరిస్థితుల్లో కూడా అక్కడికి వైద్యం పూర్తిగా అందించే విధంగా కూడా తగిన చర్యలు ఇస్తుందని చెప్పేసి డాక్టర్ ఎస్ఎస్వి రమణ చెప్తున్న పరిస్థితి ఉంది. దానికి థ్యాంక్ యూ నాగరాజు. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. వృద్ధుడి వేషధారణలో అర్ధరాత్రి సూపరింటెండెంట్ ఆకస్మికంగా ఇలా తనిఖీలు చేశారు. వృద్ధుడి వేషధారణలో వచ్చినటువంటి ఆయన తనకు వైద్యం చేయమంటూ అక్కడ వైద్యులు అదేవిధంగా సిబ్బందిని కోరాడు. చింపిరి చుట్టూ, చేతిలో కర్ర పట్టుకుని, పాత చొక్కా వేసుకుని, మాసిన కండువాతో ముఖానికి మాస్క్ తో ధరించినటువంటి అతన్ని చూసి వైద్యులు కొన్ని వైద్య పరీక్షలకు రిఫర్ చేశారు. అనంతరం ఆసుపత్రిలోని పలు విభాగాల వద్దకు వెళ్లారు సూపరింటెండెంట్. సుమారుగా గంటకు పైగా అన్ని విభాగాల వద్దకు వెళ్లి తనిఖీలు చేశారు. ఆసుపత్రి వరండాలో తిరుగుతూ సమస్యలన్నీ కూడా ప్రత్యక్షంగా ఆయన చూశారు, అబ్జర్వ్ చేశారు. సుమారు గంటకు పైగా ఆసుపత్రి మొత్తం తిరుగుతూ కొంతమంది రోగులను అడిగి కూడా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే కొంతకాలంగా ఆసుపత్రిపై అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. అక్కడ ఎవరు సరిగా వ్యవహరించట్లేదు, సమయానికి అందుబాటులో ఉండట్లేదన్న ఆరోపణలు వచ్చినటువంటి వేళ ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేయడం చూస్తూ ఉన్నాం.